మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, అధికారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో మేము ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులమే అనుకోవాలి. జనాల కన్నా జంతువులు మమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాయి, కానీ జనాలకు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. అంటే మేడం చెప్పినట్టుగా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే మగవాళ్ళతోని నేను ఎక్కడ కూడా తక్కువ కాదు. డిపార్ట్మెంట్లో మనం ఎందుకు అంటే స్ట్రెంగ్త్ మేడం మహిళ అనుకుంటే ప్రేమించగలదు, ద్వేషించగలదు, అంతే ధైర్యంగా ఆదిశక్తిగా కూడా మారగలదు. అంటే చాలా మంది అంటారు ఒకటే ఒక క్వశ్చన్, మేడం మీరు ఫారెస్ట్లో నైట్ వెళ్తారు కదా, మీకు ఏం భయం ఉండదా అంటారు. అంటే ఇక్కడ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి సోదరులు మాత్రం 20-30 మంది ఉన్నారు. DW గారు మాట్లాడినప్పుడు ఒక మంచి బాగా చేశారు. వారు ఒక ఇన్నోవేటివ్గా, స్పోర్టివ్గా మనం ఏది ఎక్కడైనా రిసెప్షన్ బాగుంటుంది, దానిలో ఉన్న స్పార్క్లు కూడా మంచిగా చేయగలుగుతారు. వాళ్ళు నిరూపించుకున్నారు. దాన్ని మంచిగా నేపథ్యం చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాము, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. ఒక మంచిగా ఆవిష్కరించారు, మీరు గమనించారో లేదో. అదేవిధంగా పిల్లలు కూడా నాట్యం చేసిన కూడా అది ఆవిష్కరించారు. మా పిల్లలకు, మా చిన్న పిల్లలు కూడా అందరి తరఫున కూడా వస్తారు. పాడేలాగా నృత్యం చేస్తారు, చాలా బాగుంది. అదేవిధంగా రేణుక గారు, ఎల్లమ్మ తల్లి మా కులదైవం. అదేవిధంగా గీత గారు, మీరు మిస్ అయ్యారు కూడా, చాలా బాగా మాట్లాడారు కూడా. రేణుక గారు, సే గారు చాలా మాట్లాడారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నారో DW గారు మాట్లాడారు, రేణుక గారు మాట్లాడారు. నాకు మాట్లాడడానికి ఏం లేదు. వాస్తవానికి DW గారు మాట్లాడిన ప్రశ్న వేశారు మీకు. అదొక ప్రశ్నకు సమాధానం దొరికితే ఈ మీటింగ్ మొత్తం కూడా సఫలమైనట్టు. ఏ ప్రశ్న వేశారు? DW గారు ప్రశ్న వేశారు. DW గారు గుర్తుందో డౌరీ లేకుండా ఎవరు చేస్తూ ఈరోజు చాలా సంతోషకరమైన దినమా, బాధాకరమైన దినమా, అసలు మనం ఎందుకు చర్చించుకోవాల్సింది అనేది ముందుగా మనం బాగా ఆలోచించాలి. ఈ ప్రపంచంలో ఏ దినం జరిగినా బలహీనులుగా ఉన్నప్పుడు, ఏదో ఒక యుద్ధం చేసినప్పుడు ఇలాంటి సమావేశం జరుగుతున్నది. పురుషుల దినోత్సవం ఉందా అండి? లేదు. అంటే పురుషులు వాళ్ళకు వాళ్ళే బలవంతులని నిరూపించుకున్నారు. మనకు మనమే బలహీనులుగా తీర్చిదిద్దుతున్నాం. అలా అన్నప్పుడు మనం బాగా ఆలోచించాలి. మీరు వర్షాకాలంలో చూసిండ్రా? వర్షాకాలంలో కప్పలు అరుస్తాయి, తర్వాత మిగతా కాలంలో ఎప్పుడన్నా కప్పలు అరుస్తాయా? అరవో. ఈ 4-5 రోజులు మహిళా దినోత్సవం అని, అదని ఇదని సమావేశాలు జరపడం వల్ల ఈ సమాజంలో మార్పు రానే రాదు. ఇంకా 200 సంవత్సరాలు కూడా ఇలా మహిళా దినోత్సవం జరుగుతూనే ఉంటుంది, సన్మానం జరుగుతూనే ఉంటుంది, చప్పట్లు కొడుతూనే ఉంటుంది. నేను చూసినప్పటికీ నాకు 44 సంవత్సరాలు వచ్చినాయి. మహిళా దినోత్సవం ఏమన్నా మార్పు వచ్చిందంటే చాలా వరకు మార్పు రాలేదు. ఎందుకు రాదు? మన ఆలోచన ధోరణిలో మార్పు లేదు. పురుషులు మహిళలు సమానం ఎట్లా అవుతారండి? సమాజంలో 2 జాతులు ఉన్నప్పుడు ఏ జాతి అయినా సమానం కాదు. మాట్లాడుకుంటూ మనమే బలహీనం, మనమే గొప్పలు, మనమే తక్కువలు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం కాదు. మన గురించి అవగాహన రావాలంటే ఖచ్చితంగా మెన్స్ కూడా పిలవాల్సినటువంటి అవసరం ఉందని నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు పురుషులకు తెలిసి వారికి అవగాహన ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం కూడా మాట్లాడుకోవడం కాదు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక మహిళ ఉంటుందంట. అదే విధంగా ప్రతి మహిళ వెనకాల వాళ్ళ కుటుంబం ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మాట్లాడుతున్నా ఫస్ట్ 10 రోజులు అర్థం కాలేదు, కానీ నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీళ్ళు ఏంటంటే మహిళ అంటే టెస్ట్ చులకనే చూస్తున్నారు, కాబట్టి ఛాలెంజ్ తీసుకోవాలని ఆ విధంగా 6 నెలల లోపల అన్ని తెలుసుకుని నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కృషి చేయడం జరిగింది. కాబట్టి అది కావాలి. మనం వెళ్తా ఉంటే
ఒకరు లాగడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే అంతిమంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయగలుగుతాం. దాన్ని మనం ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకునే సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా మనం మహిళా దినోత్సవం ఎందుకు జరపాల్సి వచ్చిందంటే, గతంలో మహిళలు కేవలం వంటింటికి పరిమితం కావాలని, ఒకవేళ బయటకు వచ్చి పనిచేసినా కూడా వాళ్ళకి ఎంత పనివేళ మార్పు అంటే మనం ఎక్కువ సమయం పనిచేసేది, మగవాళ్ళు తక్కువ సమయం పనిచేసేది, కానీ వారికి వేతనం ఎక్కువ ఉంటుండే, మనకి వేతనం తక్కువ ఉంటుండే. మరి అదేవిధంగా ఏంటంటే ఓటక్ అనేది లేకుండే. అందుకనే ఆనాటి మహిళలందరూ కూడా ఉద్యమించినటువంటి స్ఫూర్తే ఈనాటి మన విమెన్స్ డే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఈ ఉమెన్స్ డే రావడం వల్ల ఏంటంటే మనం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది, వాస్తవంగా చట్టం ఉందంటారు. ఆ చట్టం ప్రకారంగా పిల్లలకి 18 సంవత్సరాల లోపల పెళ్లి చేస్తే ఆ పెళ్లికి పోయిన వాళ్ళు, పంతులు, అదే విధంగా మనకు వంట చేసినటువంటి వాళ్ళు, టెంట్ వేసినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు. కేసు అవుతుంది, నాన్ వెలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాన్ని మనం ఈ చైల్డ్ మ్యారేజెస్ నివారించాల్సినటువంటి అవసరం, పాక్సో పైన కూడా మన పిల్లలకి ఎవరైనా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా ఐక్యతతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఒడిదిరుగుల జీవితాల్లో నడుస్తూనే వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి నమ్మకం, విశ్వాసంతో ముందుకెళ్తే అంతిమంగా విజయం మనదే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. కాకుండా ఇప్పుడు కూడా మేమంటూ సమాజంలో ఉన్నామని ఉనికిని చాటుకోవడం కోసం మనకి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక పవర్ ఆఫ్ హార్డ్ వర్క్ కి సింబల్స్ వీళ్ళందరూ. తర్వాత ఒక రోల్ మోడల్స్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, మనందరికీ ముఖ్యంగా ఇన్స్పిరేషన్స్. ఇలాంటి ఒక మహిళలందరినీ కూడా చూస్తుంటే మనకి ఎక్కువ మెన్ కి కూడా ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ లో. కానీ యాజ్ పర్ మై ఒపీనియన్, ఒకవేళ ఇక్కడ ఎంతమంది మహిళ వచ్చినా ఒక చిన్న మెసేజ్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిన ఉంటే ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సో మన సిఐ గారి కానీ, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ విధంగా మీకు కొద్దిగా చెప్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పరంగా, వాళ్ళకి ఫ్యామిలీ కండిషన్ పరంగా, జాబ్ పరంగా. సో మీరు ఒక చిన్న మెసేజ్ కూడా తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తే, మీరు అది ఓనర్షిప్ తీసుకుంటే దట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ యాజ్ పర్ మీ. బట్ జస్ట్ 1 or 2 things I lost. నేను ప్రతి ఉమెన్స్ డే మేబీ అటు ఇటు అయినా కానీ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఎంతమంది ఓన్ గా ఆపరేట్ చేస్తున్నారు మీకు తెలుసు. మీ పాస్వర్డ్ కానీ ఎలా వాడాలి, ఒకవేళ పాస్బుక్ తీసుకొని బ్యాంక్ కి వెళ్ళాలంటే, చెక్ ఇవ్వాలంటే ఎంతమందికి ఐడియా ఉంది? కొంతమందికి డౌట్ ఉంది, అందుకే నేను ప్రతిసారి అడుగుతున్నాను. వాళ్ళకి జీతం వస్తుంది, మీ అందరికి ఇక్కడనే ఉన్న వాళ్ళు కాదు. జనరల్ గా నేను చెప్తున్నా, మనకి మహిళా ఎంప్లాయీస్ కి ఎట్లా ఉండేది. ఆన్ ద డాస్ అండ్ ఆఫ్ ద డాస్ అండ్ నర్సాపూర్ ఎమ్మెల్యే గారికి, మరియు మన కలెక్టర్ మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, నవీందర్ సార్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న ప్రజలందరికీ, వేదిక ముందు ఉన్న అందరికీ వెరీ హ్యాపీ విమెన్స్ డే. ఒక సామెత ఉంది, ఒకటే నిమిషం మాట్లాడమని చెప్పారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే నారిని పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని మనకి మొదటి నుంచి ఉన్న సామెత. ఒక చిన్న సాంగ్ తోటి నేను ముగిస్తాను. మోహన రాగం